హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. మన ఇంట్లో అరిగిపోయిన చీపుర్లు అవి ఉంటే మనం పారేస్తూ ఉంటాం. అలా కాకుండా అరిగిపోయిన చీపురు భాగాన్ని ఎలా వినియోగించుకోవచ్చు అనేది నేను ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో నేను అప్లోడ్ చేశాను కదా. సో అందులో చెప్పుల బాక్స్ హెల్ప్తో నేను బ్యాంగిల్ హోల్డర్ అనేది ప్రిపేర్ చేశాను కదా. అది ఎలా ప్రిపేర్ చేశాను అన్నదన్న కంప్లీట్ వీడియో వచ్చేసి ఇదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మనకి అరిగిపోయిన చీపురు ఏదైతే ఉందో దాని ముందు భాగాన్ని ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైప్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ పైప్ అండి. ఇది ఈజీగా కట్ అవుతుంది. పేపర్ నైఫ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఒక వేస్ట్ చెప్పుల బాక్స్ని తీసుకున్నాను. సో ఆ చెప్పుల బాక్స్ మనకి ఏంటంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, కానీ కొంచెం పల్చగా ఉంటుంది, వంగిపోతూ ఉంటుంది, బెండ్ అవుతుంది. కాబట్టి నేను ఎంసీల్ని తీసుకున్నాను. ఈ విధంగా 2 పోర్షన్స్ని ఈక్వల్గా మిక్స్ చేసుకొని నేను స్ట్రాంగ్గా ఉండే అట్టపెట్టెని తీసుకున్నాను. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అలా కొన్నప్పుడు మనకి వేస్ట్ అట్టపెట్టెలు వస్తుంటాయి కదా, అవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో వాటిని ఈ చెప్పుల బాక్స్కి కరెక్ట్గా ఫిట్ చేస్తే ఇది కూడా మనకి స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి ఎంసీల్ మిక్స్ చేసుకున్నది మొత్తం చెప్పుల బాక్స్ కింద అన్ని సైడ్స్ కూడా నేను అప్లై చేస్తాను. తర్వాత ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పీసెస్ ఉన్నాయి కదా స్ట్రాంగ్వి, వాటిని చెప్పుల బాక్స్కి ఈ విధంగా ఫిట్ చేశాను. ఈ ఎంసీల్ ప్లేస్లో మనం హాట్ గ్లూ, నార్మల్ గ్లూ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎంసీల్ అయితే. సో నెక్స్ట్ నేను 4 వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్స్ని తీసుకున్నాను. ఆ రాడ్ పైప్ ఏదైతే ఉందో అది నీట్గా ఆ బాటిల్ క్యాప్స్లో ఫిట్ అయ్యేలాగా బాటిల్ క్యాప్ని నేను కట్ చేసుకుంటున్నాను. మొత్తం కట్ చేయకూడదండి. సో రాడ్ మనకి హోల్డ్ అయ్యేలాగా, అంటే రాడ్ ప్లాస్టిక్ క్యాప్లో ఫిట్ అయ్యేంతగా, అంటే ప్లాస్టిక్ క్యాప్ని పై భాగంలో హాఫ్ కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. సో నెక్స్ట్ ఆ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెప్పుల బాక్స్ సైజ్కి నేను కట్ చేసుకున్నాను, అంటే బాక్స్లో మనకి ఫిట్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ తీసుకున్న మనం బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని ఆ కార్డ్బోర్డ్ షీట్స్కి ఈ విధంగా ఎంసీల్ హెల్ప్తో ఫిట్ చేస్తున్నాను. వెంటనే స్టిక్ అవ్వకపోవచ్చు, కానీ స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది ఎంసీల్ అయితే. సో అది మనకి ఎప్పటికీ ఊడదనమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆరడానికి అట్లీస్ట్ ఒక 3 అవర్స్ పడుతుంది. సో గట్టిగా ఫిక్స్ అవ్వాలంటే 6 అవర్స్ పడుతుంది. సో ఈ విధంగా ఒక సైడ్ మనం ఫిక్స్ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ కూడా అదే డిస్టెన్స్తో ఉండేలాగా సేమ్ సైజ్ క్యాప్స్ని తీసుకుని రెండో సైడ్ కూడా ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు రాడ్ ఒకసారి పెట్టి చూస్తున్నాను కరెక్ట్గా ఫిట్ అయిందా, తీసుకోవడానికి ఈజీగా, పెట్టడానికి ఈజీగా ఉందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను. సో బ్యాంగిల్స్ ప్లేస్ చేసిన తర్వాత అవి ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా ఉందని నేను శాంపుల్గా చూశాను. సో బాక్స్ని మొత్తం ఇప్పుడు నీట్గా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, మిగిలిపోతూ ఉంటాయి బ్లౌజ్ మనం కుట్టించేసిన తర్వాత, అలాంటిది ఒక ఓల్డ్ క్లాత్ పీస్ తీసుకున్నాను. దాంతోనే ఈ బాక్స్ మొత్తాన్ని కూడా డెకరేట్ చేస్తున్నాను హాట్ గ్లూ అప్లై చేస్తూ. ఈ బ్లౌజ్ పీస్ కనుక అవైలబుల్గా లేకపోతే మనం పెయింటింగ్ అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కలర్ పేపర్స్తో కానీ లేదంటే గ్లిటర్ షీట్స్తో కానీ, ఇంకా శారీస్కి, బ్లౌజెస్కి మనం వేసుకునే లేసులతో అయినా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఓల్డ్ క్లాత్ ఏదైనా ఉంటే మనం మొత్తం మామూలుగా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దాని మీద నచ్చితే పెయింటింగ్ అయినా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ పెయింటింగ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద డిజైన్ ఉంది కాబట్టి. సో అలాంటి క్లాత్ని నేను ప్రిఫర్ చేశాను. ఎండింగ్లో ఈ విధంగా సన్నగా మనం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ ఉంటే కానీ. నెక్స్ట్ నేను బాక్స్ ఓపెనర్ కోసం ఒక యాక్రిలిక్ పెయింట్ బాటిల్కి దాని క్యాప్కి ఈ విధంగా 2 హోల్స్ని అయితే పెట్టేశాను. సో నీడిల్ హెల్ప్తో నేను ఆ 2 హోల్స్లోంచి ఊల్ని గట్టిగా టైట్గా ముడివేసాను. ఆ ముడి జారిపోకుండా నేను గ్లూ అప్లై చేస్తాను. అలాగే ఒక డెకరేటివ్ థ్రెడ్ తీసుకుని దాన్ని స్టార్టింగ్ మనం ఓపెన్ చేస్తున్నాం కదా బాక్స్కి, అక్కడ నేను ఫిట్ చేస్తాను, గ్లూ అప్లై చేస్తాను. సో గ్లూ అనేది మనకి ఊడిపోకుండా క్లాత్ పీస్తో ఈ విధంగా స్టిక్ చేశాను. దీన్ని మనం ఓపెనర్ క్లోజర్గా యూజ్ చేసుకోవచ్చు.
నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లో బడ్జెట్‌లో సూపర్ డూపర్ ఐడియాస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.